అంతేకాని అనారోగ్యం వచ్చింది అని కంగారు పడిపోకుండా కొంచెం ఇంట్లో ఉండే ఉపశమనాలు ఏమన్నా చేసుకోండి. అది ప్రకృతి సహజంగా వస్తాయి. అది శరీరం లెవెల్లో ఉండనండి. ఆ అనారోగ్యాన్ని లోపలికంటా తోసేసి మనసంతా ఆక్రమించేసేలాగా చేసి ఇబ్బంది పడద్దు. అదే అష్టావక్రుల వారు చెప్తున్నారు. భావ భావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయే. భావాలు లేదు అభావ ఫీలింగ్స్ లేకపోవడము. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవండి అంటూ ఉంటారు. ఫీలింగ్స్ లేనందుకు బాధపడిపోతూ ఉంటారు. భావాలు లేకపోతే ఏడవడం ఎలా చేస్తారండి? అవుతుందా? ఏడవడమే ఒక ఫీలింగ్ కదా, అది ఒక భావం కదా. అభావ ఫీలింగ్స్ లేకపోవడము అనేది ఉంది చూశారు, అది చాలా నొప్పి కలగజేస్తుంది. భక్తి లేకపోవడము. ఎప్పుడైనా మీరు భక్తిని కనుక రుచి చూశారు అనుకోండి, లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఏ కారణమో ఆ కారణంగా ఆ ఫీలింగ్ వస్తుంది, ఏదో తక్కువ అయినట్లు లైఫ్లో మిస్ అవుతున్నట్లు భావిస్తారు. వికారశ్చ అంటే ఏంటి? డిస్టార్టెడ్ ఫీలింగ్స్, అటు ఇటు తేడా పాడాలు జరిగే భావనలు. అష్టావక్రుల వారు చెప్తున్నారు మూడు రకాలు. ఒకటేమి ఫీలింగ్స్, భావ. రెండోది అభావ, ఫీలింగ్స్ లేకపోవడము. మూడోది వికారశ్చ అంటే వికారమైన భావనలు, డిస్టార్టెడ్ ఫీలింగ్స్. ఇవి మూడు కూడా ప్రకృతి సహజంగా వస్తూనే ఉంటాయి. భావాభావ వికారశ్చ స్వభావాదితి నిశ్చయి. ప్రకృతి సహజ స్వభావమేమి? వాత పిత్త కఫ త్రిదోషాల కోసం చెప్పుకున్నాం మనం కదా. సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా వస్తాయి. అలానే దోషాలు ఉన్నాయి చూశారు, అవి శరీరాన్ని అటు ఇటు మారుస్తూ ఉంటాయి, శరీరంలో రకరకాల మార్పులు కలుగజేస్తూ ఉంటాయి. ఇది మీరు క్లియర్గా గట్టిగా అర్థం చేసుకోండి మనసులో. చాలా ఇది గనక మనకు అర్థం అయిపోతే ఏం జరుగుతోంది అనేది సులువుగా మీరు గ్రహించగలుగుతారు. ఎక్కడో కాస్త ట్విస్ట్ టర్న్ ఉండొచ్చును గాక, కానీ ఆ అటు ఇటుగా చిన్న చితక అనారోగ్యాలు ఏమన్నా చేస్తే దానికి మీరు ఏం చెయ్యాలి అనేది అర్థం అయిపోతుంది. ఎందుకు మీకు అవగాహన వచ్చేసింది, ఇది త్రిదోషాలు సహజంగా ఇలాగనే ఉంటుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో, కాస్త ఆసనాలు, అనారోగ్యం అటు ఇటు అయినప్పుడు ఏమవుతుంది, కొంచెం ఆసనాలు వేయడమో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమో. ఆసనాలు పూర్తిగా మానేసి ఉండకూడదు. ఎప్పుడైనా మీరు చూసారా, ఆసనాలు వేసేటప్పుడు ఊరికే మెడకాయ తిప్పడమే కావచ్చు ఆసనాలు అంటే. దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి మంచి మెడిటేషన్ జరుగుతుంది. నెక్రాల్ చేసినందువల్ల ఎక్కడో మనలో ఉండే దోషము, ఎక్కడో అడ్డంకులేవో ఉన్నాయనుకోండి, ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి మనలో, మనసులో అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. చిన్న ఆసనాలే కావచ్చు, వెంటనే మనసు ఫీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫ్రీ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలానే క్రియ కూడా, సుదర్శన్ క్రియ చేసినప్పుడు కూడా ఏమవుతుంది, మనసు ఫ్రీ అయిపోతుంది. ఎక్కడైనా అటు ఇటుగా క్లాగ్స్, మెంటల్ క్లాగ్స్ ఏమన్నా ఉంటే, బ్లాక్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ అయిపోతూ ఉంటాయి, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఆ క్రియా ఎనర్జీతో, ఆ తరంగాలతో ఆ దోషాలు ఏమన్నా ఉంటే అవి ప్యూరిఫై అయిపోతాయి, శుద్ధి జరుగుతాయి. పల్స్ రేట్ క్రియా తర్వాత సమానంగా ఉంటుందన్నమాట. అటు ఇటు కొట్టుకోకుండా పల్స్ నాడి సమానంగా ఉంటుంది. ఆ సమతుల్యాన్ని తీసుకొస్తుంది క్రియ. చాలా రకాలు ఉండొచ్చును గాక, బ్యాలెన్స్ మళ్ళీ తీసుకురావడానికి, త్రిదోషాల్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి
సమర్పణ భావం ఒకటి మనలో సమతుల్యాన్ని తిరిగి తీసుకొచ్చేస్తుంది. భక్తి ఈ దోషాలని కడిగి పారేస్తుంది. ఎప్పుడైతే మీరు భక్తి భావానికి లోనైపోయారో మీ కళ్ళలోంచి నీళ్లు కారడం మొదలవుతాయి. ఒక్కొక్కసారి గమనించండి. ఒక్కటే ఫోకస్డ్గా ఆ భక్తి భావంలో మునిగిపోయినప్పుడు ఒక్కటే ఫోకస్ ఉంటుంది. ఆ క్షణాల్లో ఏమవుతుంది అంటే సింగిల్ పాయింటెడ్ అండ్ ఫోకస్డ్ డివోషన్. ఆ భగవంతుడు తప్ప ఇంకొకటి మనకి కనబడదు. చైతన్యవంతంగా ఉంటారు. సో అలైవ్. తమో గుణము రజో గుణము మీలోంచి పారిపోతాయి. మీ మొత్తం వ్యవస్థ అంతా కూడా వైబ్రెంట్గా అయిపోతుంది. సమదోష మీలో జరుగుతుంది. అందువల్లనే అది దాన్ని దోషము అంటారు. దోషము అంటే ఇంపెర్ఫెక్షన్. ఇవి మూడు ఏవి? మూడు దోషాలు కఫ వాత పిత్త. అవి మూడు సమతుల్యంలో ఉంటే అది పర్ఫెక్షన్ అన్నమాట. ఎలాంటిది అంటే ముగ్గురు మనుషులు కొట్టుకుంటున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఎవడిని కింద పెట్టాలి ఎవడిని మీద పెట్టాలి అని మీమాంస పడే కంటే ఒక త్రికోణంలో మూడు మూలల ముగ్గురిని కూర్చోబెట్టేశారు అనుకోండి, తేలిపోయింది కదా, ఆ గొడవే ఉండదు. అలాంటిదే ఈ త్రిదోషాలు కూడా. మూడింటిని కూడా సమానంగా ఉంచితే పర్వాలేదు, లేకపోతే ఏదో ఒకటి డామినేట్ చేసేస్తూ ఉంటుంది. ఈ శరీరంలో మనసులో ఏదో ఒక అసౌకర్యం కలగజేస్తూ ఉంటుంది. ఆదర్శవంతమైన పరిస్థితి ఏదో వస్తుంది, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాను, ఇలాంటివన్నీ ఊహించుకుంటూ కూర్చోవద్దు. జరగాల్సినవి జరుగుతాయి ప్రకృతి సహజంగా. వర్షం ఎలా పడుతోందో ప్రకృతిలో, ఎండలా వస్తోందో మనలో కూడా అంతే. ఈ పంచభూతాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. త్రిదోషాలు ఈ త్రిగుణాల వల్ల అవుతూ ఉంటాయి అనేది గ్రహించి మూవ్ ఆన్ అయిపోవడమే, ముందుకెళ్ళిపోవడమే మనము చెయ్యాలి చెప్తున్నారు. జై గురుదేవ్.